బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. 3 నెలలుగా అటు ఫారెస్ట్ అధికారులు ముప్పతిప్పలు పెడుతున్న పులి గత వారం రోజులుగా రాజవొమ్మింగి మండలంలో ఉన్న గిరిజనులని భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఏదైతే గంగవరం మండలం ట్యాంక్బీడు అటవీ ప్రాంతం నుండి ప్రయాణమైన ఈ పెద్ద పులి ఇటు అడ్డదేగల మండల పరిధిలోని మర్రివీడు తిమ్మాపురం ప్రాంతం మీదుగా ఉర్లాకలపాడు మీదుగా అయితే మాత్రం ఈ పెద్ద పులి ప్రయాణం అయితే మాత్రం రాజవొమ్మింగి మండలానికి చేరుకుంది. ఇప్పటి వరకు కూడా చాలామంది పులి గాండ్రింపులు విన్నామనే ఒక భయాందోళనకు గురైన వారే చాలామంది అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఉర్లాకలపాడు గ్రామంలోని జాతీయ రహదారి దాటుతూ ఉండగా పులిని చూశానంటూ ఒక యువకుడైతే స్థానికంగా అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అక్కడున్న గ్రామస్తులు కానీ చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ పులి ఈ ప్రాంతంలో తిరుగుతూ గత 10 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ప్రజల వరకు కనిపించకుండా కేవలం ఈ పులి అయితే మాత్రం అక్కడ ఉన్న పశువులను తింటూ దాన్ని ఆహారంగా చేసుకుంటే ఈ ప్రాంతాన్ని సంచరిస్తూ ఉంది. ఇటీవల కాలంలోని నిన్న అయితే మాత్రం రాజవొమ్మింగి మండల పరిధిలో గల అప్పలరాజుపేట గ్రామ సమీపాన ఉన్న యూకలిప్టస్ తోటలో పులి ఉందంటూ అధికారులు అయితే మాత్రం అక్కడ ప్రజలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో తాజాగా ఈరోజు ఉదయం అయితే మాత్రం రాజవొమ్మింగి మండల పరిధిలో ఉన్న కొమరాపురం గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న జీడి తోటలో అయితే మాత్రం ఒక అమ్మాయికి పులి కనిపించిందంటూ ఆమె అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలోకి వచ్చి కూడా తానైతే పులిని చూశానంటూ ఆమె అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పింది. అయితే ఆ హుటాహుటిన గ్రామస్తులందరూ కూడా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అది ఎక్కడ కూడా దాని జాడలు అయితే కనిపించలేదు. ఒకసారి అమ్మాయి మనతో ఉంది. అసలు పులిని ఆ అమ్మాయి ఏ సమయంలో చూసింది, ఆ పులి ప్రయాణం ఎలా ఉంది, అట్లా అది వచ్చే సమయంలో ఆ అమ్మాయి ఏ విధంగా అయితే భయాందోళనకు గురైన విషయాల్ని మనతో పాటు ఉన్న అమ్మాయిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా జ్యోతి, అసలు ఏం జరిగింది? ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం జరిగింది? పులిని ఎలా చూసావు? ఉదయం 9:30 సమయంలో నేను జీడి తోటకి వెళ్ళానండి పిక్కలేయడానికని. మా డాడీ గారు కూడా నాతో పాటే వచ్చారండి. జీడి తోటకి వచ్చారు నాతో పాటే. ఒక పావుగంట ముందు మా డాడీ గారు ఇంటికి వచ్చారు. నేను చేలోనే జీడి పిక్కలు ఏరుతూ చేలో ఉన్నాను. ఒక అరగంట తర్వాత ఇంటికి వద్దామని చెప్పేసి నేను చేలో ఉన్నాను. చేలో ఉండే సమయంలో కుక్కలయ్యి అలికిడి వినిపిస్తుందండి చాలా దూరంలోనే. కుక్కలు మా అమ్మ నార్మల్గానే అరుస్తాయి కదని చెప్పేసి నా పని ఏదో నేను చేసుకుంటున్నానండి. ఆ సమయంలోనే పులి గాండ్రించినట్టు సమయం అప్పుడే వినిపించింది. గాండ్రించిన అరుపులు వినిపించగానే నేను విన్నాను. సరిగానే విన్నానా లేకపోతే నాకు అలా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ రెండోసారి విన్నానండి. మళ్ళీ కూడా సేమ్ అలానే వినిపించింది. నాకు ఎందుకో ఈ పులి భయం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఎందుకైనా మంచిదని చెప్పేసి చెట్టు ఎక్కేసానండి. చెట్టు ఎక్కేసి చెట్టు పై నుంచి చూస్తుండగా కుక్కలు అరుస్తుంటే కుక్కల్ని తరిమినట్టు పులి కూడా వెంబడిస్తూ వచ్చిందండి. నేను చూసి మా డాడీ గారికి ఫోన్ చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీ గారికి ఫోన్ చేస్తే ఒక పావుగంట తర్వాత మా డాడీ గారు వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చేసారండి. ఊర్లో చాలామంది జనాలు, మా బాబాయ్లు బావ అందరూ వచ్చారండి. వచ్చి నన్ను ఇంటికి సేఫ్గా తీసుకొచ్చారు. పులి అయితే తర్వాత ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదండి. తర్వాత నాకు ఉదయం జీడి మామిడి తోటలోకి పిక్కల్ని వేరేందుకు వెళ్ళిన సమయంలో అయితే మాత్రం ఒక్కసారిగా పులి గాండ్రింపులు వినిపించాలి. అయితే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో అంతా కూడా ఈ పులి భయం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఈ పులి అంతా కూడా ఈ దుర్గానగర్, చికిలింత, ఉర్లాకలపాడు ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే పులి భయం పట్టుకున్న నేపథ్యంలో ఈ అమ్మాయి ఒక్కసారిగా ఏదైతే అలజడి వినిపించిందో, అంటే పులి గాండ్రింపులు వినిపించే మరొకసారి చూద్దామనే ఉద్దేశంతో దాన్ని చూడడంతో అది పులిగా కనిపించడంతో ఆ క్షణాన తాను భయాందోళనకు గురై పక్కనే ఉన్న ఇక్కడే మనం ప్రస్తుతం అయితే ఆ పులి తిరిగిన ప్రాంతంలో అయితే ఉన్నాము. అక్కడే ఒక జీడి మామిడి తోటలో ఉన్నాము. ఆ జీడి మామిడి చెట్టు ఎక్కేనని చూసిందని చెప్తుంది. అంటే ఆ క్షణంలో పులిని చూసినప్పుడు ఏమనిపించిందమ్మా అసలు నీకు? పులిని అయితే ఎప్పుడు చూడలేదండి. ప్రత్యేకంగా జూలోని కూడా చూడలేదు. ఎప్పుడు చూడలేదు కదండి. చాలా భయం అనిపించింది. ఎవరు అందుకు తోడు ఎవరు లేరు కదండి నాకు తోడుగా. ఒక్కదాని వెళ్ళావా? అంటే డాడీ గారు వచ్చారు, ఇంటికి వచ్చారు కదా. నాకు చాలా భయం వేసిందండి. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మింగి మండలం కొమరాపురం గ్రామం అండి మాది. నా పేరు ప్రతాప్ రెడ్డి అండి. ఇదివరకు పులి తిరిగినప్పుడు అండి మాకు ఎక్కడికెక్కడ సమాచారం ఉండేదండి. ఎందుకంటే దాని ట్రాకర్ని బట్టి అందరినీ అలర్ట్ చేసేవారండి మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది పులి ఎక్కడ తిరుగుతుందో తెలియట్లేదండి, ఎక్కడ ఏ దారుణాలు చేస్తుందో తెలియట్లేదండి. మొన్న దుర్గానగరంలోనే ఒక ఆవును చంపేసిందండి, అలాగే దూడను కూడా చంపేసిందండి. ఆ సంఘటన అందరికీ తెలుసండి. ఇప్పుడు ఈ వేసవకాలం కాబట్టి జీడి తోటలకు అందరూ వెళ్తారండి. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తారో మాకు తెలియట్లేదండి. కానీ ఖచ్చితంగా మాకు ఫారెస్ట్ వాళ్ళ నుంచి ఖచ్చితంగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది కావాలండి. ఎందుకంటే అందరూ పిల్లలు, ఆవులు మొత్తం అన్నీ బయట తిరుగుతుంటారండి అందరూని. ఏ విధంగా ఇప్పుడు మనిషికి ఏమైనా అయితేనా మీరు పట్టించుకుంటారంటే చెప్పండి, పోనీ అప్పటి వరకు మేము ఆగుతాం. మాకు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కావాలండి.
ఆవుల్ని అయింది కదా అని చెప్పేసి మీరు పట్టించుకోకుండా ఉంటే సరిపోదండి. ఖచ్చితంగా మా మనుషులకు కూడా మాకు సేఫ్టీ కావాలండి. ఎందుకంటే అందరూ జీడి తోటలని ఇయ్యని తిరుగుతూనే ఉంటారండి. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించాలండి. 3 నెలలుగా అటు ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా అంటే ఫారెస్ట్ అధికారులు ముప్పతిప్పలు పెడుతూ ఇటు గిరిజన గ్రామాలలో పోలవరం జిల్లా వ్యాప్తంగా కూడా గిరిజన గ్రామాలలో ఉన్న గిరిజనులను భయోందోళనకు గురి చేస్తున్న పులి ప్రస్తుతం అయితే మాత్రం రాజవొమ్మింగి మండల పరిధిలోనే అయితే ఉంది. ఇక్కడ ఉన్న ఏదైతే ఈ రాజవొమ్మింగి మండల పరిధిలో ఎక్కువగా పశు సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో, అలాగే నీటి ఎద్దడి కూడా లేకపోవడంతో, పులికి అనువైన ప్రాంతంగా ఉండడంతో ఆ పులి ఎక్కువగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో సుమారుగా ఇదే ప్రాంతంలో సుమారుగా ఒక 10 ఆవులను అయితే మాత్రం అది దాడి చేసి తిన్న సందర్భంలో ప్రస్తుతం అయితే మాత్రం పులి ఈ ప్రాంతంలోనే చుట్టూ తిరుగుతూ గత వారం రోజులుగా కూడా ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడైతే గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా జీడి మామిడి తోటల్లోని ఈ జీడి పిక్కలు ఏరుకునే సమయం కావడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఇప్పటికే పిల్లలకి వేసవి సెలవులు రావడంతో ఆ కుటుంబం అంతా కలిసి కూడా ఆ జీడి మామిడి తోటలకు వెళ్ళి ఆ జీడి మామిడి పిక్కలను ఏరుకుంటున్న నేపథ్యంలో ఈ పులి అలజడితో ఇంకెంత భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఎప్పటికైనా సరే స్పందించి ఈ ప్రాంతంలో తిరుగుతున్న పులిని రక్షిత అటవీ ప్రాంతంలో కన్నా తరలించాలని, లేని పక్షంలో దాన్ని బంధించి జూకు తరలించాలని చెప్పేసి ఇక్కడ ఇప్పటి నుంచే గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒకసారి వేచి చూద్దాం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.